ఇదే సిటీ ఆఫ్ కొలరాడో. రుద్ర, ఆ మెజిషియన్ సిటీని చాలా అందంగా పెట్టుకున్నారు. కానీ నిన్ను మాత్రం ఎందుకు ఇనాగ్రేషన్ కి రమ్మన్నారు? ఎందుకంటే ఇది పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేయబడింది. ఇక్కడ అన్ని వాల్స్ లోని స్టీరియోగ్రామ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అందులోనే పిల్లలకైన పజిల్ దాగుంది. ఈ రోజు మనం అందరం చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. అలా చూడండి రుద్ర. హాయ్ వరుణ్. హాయ్ మైరా. బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ మై సిటీ కొలరాడో. నేనే మెజిషియన్ రంగీలాని. మీ పేరు కూడా రంగీలానేనా? కలర్ఫుల్ అయిన మీటింగ్ యూ. కలర్ఫుల్ మీటింగ్ యూ. రుద్ర, నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మనం మొదలు పెడదామా? ఇక్కడున్న బర్డ్స్ అన్ని ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో కదా. ఇక్కడున్న ప్రతి వస్తువు చాలా కలర్ఫుల్ గా ఉంది. వావ్, దిస్ ఇస్ అమేజింగ్. ఈ పెయింటింగ్స్ అన్నిటినీ మీరే గీసారా రంగీలా? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. కానీ నాకు ఈ విషయం తెలియదు మయూరా. నేను మీ దగ్గర అడగలేదు, మెజిషియన్ రంగీలా దగ్గర అడిగాను. అవును, వీటన్నిటిని నేనే వేశాను. ఈ పెయింటింగ్స్ అన్నిటినీ స్టీరియోగ్రామ్ పెయింటింగ్స్ అని అంటారు. అన్ని పెయింటింగ్ ఇమేజెస్ చూడ్డానికి ఒకే విధంగా కనిపిస్తాయి. అంటే ఒక్కటి తప్ప. ఒకవేళ మీరు గనక దాన్ని కనిపెట్టారంటే ఇక మీరు గెలిచినట్టే. కానీ ఒకవేళ మీరు కనిపెట్టలేక ఓడిపోయారంటే అప్పుడు మీరు చెప్పాలి, ఇమేజ్ డిమ్ అవ్వు, నిజమైన రూపం మాకు చూపించు. సరే, మొదటి వాళ్ళ ఇమేజ్ లో అసలు ఏం దాగిందో మీరు కనిపెట్టండి. అరే, దొరికింది. ఒక నిమిషం రుద్ర, నీకు తెలిసిపోయిందంటే ఇప్పుడే చెప్పకూడదు, వాళ్ళని కూడా చెప్పని. ఐ క్విట్. నాకు అర్థం కాలేదు. ఎనీబడి ఎల్స్? ఇమేజ్ క్రియేటో, నీ నిజమైన ముఖాన్ని చూపించు. This is wonderful. మేము ఇంకా చూడాలి. రా రుద్ర, నేను నీకు ఇప్పుడు ఒక డిఫికల్ట్ పెయింటింగ్ ను చూపిస్తాను. నేను షూర్ గా చెప్పగలను, నువ్వు దాన్ని అసలు ఏ మాత్రం కనిపెట్టలేవు. ఈ పజిల్ ని సాల్వ్ చేయాలని అనుకుంటూ ఉంటే నా జీవితం అంతా పోతుంది అనుకుంటాను. ఇమేజ్ డిమైడ్, నిజమైన మొహాన్ని మాకు చూపించు. వావ్ సోల్జర్, ఒక సెల్ఫీ తీసుకుందాం. మైరా, వరుణ్, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? రుద్ర,
రుద్ర 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 మైరా వరుణ్ ఒక పెయింటింగ్ ని చూసి డిమ్ అన్నారు. అందులోంచి ఒక సోల్జర్ వచ్చి వాళ్ళిద్దరిని ఆ పెయింటింగ్ లోకి లాకెళ్ళిపోయాడు. ఇదెలా జరిగింది? త్వరగా రండి. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి. మెజిషియన్ రంగీలా, ఏంటిదంతా? పిల్లలందరూ పెయింటింగ్స్ లోకి ఎలా బంధించబడ్డారు? రంగు రంగులా నేను ఒక మెజిషియన్ని, ఎన్నో రంగుల్ని చూపిస్తాను. నా ముందున్న వాళ్ళని నేను ఎప్పుడు గెలవనివ్వను. వెళ్ళు రుద్ర, వెళ్ళు. కనిపెట్టగలిగితే అందరినీ కనిపెట్టు. ఒకవేళ గనక నువ్వు వాళ్ళని కనిపెడితే నువ్వు గెలిచినట్టు. అందరినీ నువ్వు నీతో పాటే తీసుకెళ్లొచ్చు. కానీ ఒకవేళ నువ్వు ఓడిపోతే వీళ్ళందరిలాగానే నువ్వు కూడా ఈ సిటీలో ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ పెయింటింగ్ లా మారి ఎప్పటికీ నాతో పాటే ఉండిపోతావు. కానీ నువ్వు పెయింటింగ్ లోపలికి వెళ్ళగానే నీ ఫ్రెండ్స్ అందరినీ నేను ఫ్రీ చేస్తాను. డీలా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ సిటీని చూడడానికే కదా మమ్మల్ని ఇక్కడికి పిలిచారు. మనిద్దరికి ఎలాంటి గొడవలు లేవు కదా. మన ఇద్దరం శత్రువులం కాకపోతే ఏంటి రుద్ర? నాకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ శత్రువి నువ్వే కదా రుద్ర. తనని నువ్వు చూడాలనుకుంటున్నావా? చెప్పు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. ఏమైంది రుద్ర? నన్ను చూసి షాక్ అయ్యావా? ఖచ్చితంగా నువ్వు షాక్ అవ్వాలి రుద్ర, ఎందుకంటే ఇవాళ నువ్వు నా చేతిలో బాగా ఇరుక్కున్నావు రుద్ర. చాలా అద్భుతమైన రోజు కదూ. నీకు నచ్చిన ఫ్రెండ్స్ ని ఇప్పుడు నువ్వు కాపాడాలంటే ఆ పెయింటింగ్ లోపలికి నువ్వు వెళ్ళక తప్పదు. ఏమంటావు? షాకాల్, నువ్వు ప్రతిసారి మర్చిపోతున్నావు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? షాకాల్, నిన్ను వదిలిపెట్టను. షాకాల్ సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం వరుణ్ వైరాన్ని కాపాడాలి. సరిగ్గా చెప్పారు రంగీలా, రండి. Zibaiska, image clear. మిమ్మల్ని పెయింటింగ్ నుంచి బయటకు తీసుకురావడానికి నేను ఖచ్చితంగా వస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలిగితేనే కదా తిరిగి రాగలవు. రుద్రాన్ని పట్టుకోండి. రుద్ర, ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. ఏం చెయ్యాలి? మెజిషియన్ రంగీలా, నీ మ్యాజికల్ ఫ్రెండ్ షాకాల్ కి బాగానే తెలుసు. ఇప్పుడు నువ్వు నీ మైండ్ లో దాన్ని బాగా ఫిక్స్ చేసుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. మిస్ అయిందా? ఓకే, మనం తర్వాత కలుద్దాం. బాయ్. మనసుంటే మార్గం ఉంటుంది. ఓ, ఈ మెజిషియన్ రంగీలా అన్న పేరున అవమానిస్తున్నాడే. వీళ్ళలా ఇద్దరుగా మారారు. పట్టుకోండి వాడిని. అరే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నా టోపీ నువ్వు కాల్చేసావా? రుద్ర, నిన్ను ఊరికే వదిలిపెట్టడు.
రుద్ర, ఈ మాయావి సోల్జర్స్ దగ్గర ఫైట్ చేయడం అంత మామూలు విషయం కాదు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. Zibaiska, Atlas Polito! ఎస్, మొట్టమొదటిసారిగా రుద్ర భయపడి పారిపోయాడు. మన లైబ్రరీకి వస్తామని షాకాల్కి ముందే తెలిసినట్టుంది. అందుకనే షాకాల్ సోల్జర్స్ ని ఇక్కడ కూడా పంపించాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. రంగీలా, త్వరగా రండి. మనం త్వరగా లైబ్రరీలోకి వెళ్ళాలి. త్వరగా రండి. నేనే రంగుల రంగీలాని. మీరు నా నుండి ఎక్కడికి తప్పించుకుపోలేరు. ఇప్పటి వరకు ఎవ్వరూ నన్ను ఎదిరించి గెలవలేదు. నాతో నువ్వు పోటీ పడి గెలవలేవు రుద్ర. నాకు ఈ విషయం ముందే బాగా తెలుసు రుద్ర. నువ్వు ఎలాగోలా తప్పించుకుని ఆ లైబ్రరీ రూమ్ లోకి వెళతావని. దొరికావు. అందుకే నేను ఈసారి చాలా అడ్వాన్స్ గా ఆలోచించాను. అందుకే నేను ముందుగానే నీకోసం అన్ని రెడీ చేసి పెట్టాను. అర్థమైందా? నీ సూర్యుడు అస్తమించాడు, కానీ ఇప్పుడు నా సూర్యుడు బయటికి వచ్చాడు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు షాకాల్. నా సూర్యుడు ఇప్పుడు అస్తమించాడు. బాయ్ బాయ్. అరే, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? అసలు ఎలా తప్పించుకుని వెళ్ళారు? రుద్ర చూడటానికి రుద్ర చిన్న పిల్లాడిలా కనిపించచ్చు, కానీ వాడి బ్రెయిన్ లోపల పెద్ద పెద్ద ప్లాన్సే ఉంటాయి. నేను ఇది అస్సలు ఊహించలేదు. వాడు చాలా స్మార్ట్ గా వాడి ఇమేజ్ ని అరెస్ట్ అయ్యేలా చేశాడు. నిజమైన రుద్ర ఇప్పుడు లైబ్రరీలోనే ఉన్నాడు. బుక్ దొరికింది. త్వరగా ఓపెన్ ఒక్క నిమిషం రంగీలా. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మెజిషియన్ రంగీలా పేరుకే మంచి వాళ్ళ ఉన్నాడు, కానీ వాడు చేసే పనులన్నీ చెడు పనులే. బుక్లో కూడా వీరులు ఉన్నారు. ఫేక్ కలర్స్ ని తీసుకొని మీరు లోపలికి వెళ్ళినప్పుడు నిజమైన కలర్స్ ని మీరు బయటికి తీసుకురాగలరు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నకిలీ రంగులు లోపలికి తీసుకువెళ్ళాలా? అరే లేదు లేదు రుద్ర, ఇంకోసారి బాగా ఆలోచించు. ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిదంటావా? ఒకవేళ నువ్వు అందులో ఇరుక్కుంటే? మీరు బాధపడకండి రంగీలా. నా ఫ్రెండ్స్ ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. రండి. Zibaiska, all colors Polito.
మనసుంటే మార్గం ఉంటుంది. అందరు పిల్లలు బయటికి వస్తున్నారు. రుద్రా, కావాలంటే నువ్వు నీ ఫ్రెండ్స్ ని కాపాడుండొచ్చు, కానీ నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు రుద్రా? నేను నీ కథ ముగించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఆ విషయం నీకు కూడా అర్థమయ్యి ఉంటుంది. కానీ నీ అంతం ఇంత అందమైన ప్రదేశంలో ఇంత అంతంగా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మెజిషియన్ రంగీలా, థ్యాంక్ యూ. మిత్రుల మధ్య ఇదంతా ఎందుకు షాకాల్? ఎందుకంటే నేను నీ అతి పెద్ద శత్రువుని నా వల్లో చిక్కుకునేలా చేశాను. ఇకపై వాడు ఎక్కడికి తప్పించుకొని పోలేడు. లేదు, ఆ రుద్ర తప్పించుకోకూడదు. ఇక ఇప్పుడు నేనే వెళ్ళి తీరాలి. నేనే రంగుల రంగీలాని. మీరు నా నుండి ఎక్కడికి తప్పించుకుపోలేరు. ఇప్పటి వరకు ఎవ్వరూ నన్ను ఎదిరించి గెలవలేదు. ఈ రోజు నువ్వు నా రంగుల ప్రపంచంలో ఖచ్చితంగా ఖైదవ్వబోతున్నావు. ఎవరిని బంధిస్తారో చూద్దాం. రుద్ర, నేను ఒక బుక్ లో చదివాను, కలర్స్ ప్రిజం లోపలికి వెళ్తే కలర్లెస్ అయిపోతాయి. థ్యాంక్ యూ మైరా. జిబాయిస్కా ప్రిజం క్రియేటో. అసలు వీడు ఏం చేస్తున్నాడు? నా కలర్స్ ని నా నుండే దూరం చేయాలనుకున్నావు కదా రుద్ర, ఇప్పుడు శిక్ష అనుభవించు. Zibaiska, boom, take, boom. నువ్వు ఏం చేసావు? నా కలర్స్ అన్నిటికీ ఏమయ్యింది? నా కలర్స్ ఎక్కడ ఉండాలో అక్కడే భద్రంగా ఉంది.
నేను మాంత్రికుణ్ణి, నేను గొప్ప మెజిషియన్ని. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే పారిపో షకాల్ మమ్మీ. మీరు ఎంతో కష్టపడి ఒక అందమైన కలరాడో సిటీని క్రియేట్ చేశారు, కానీ మీరు దాన్ని తప్పుడు విషయానికి ప్రయోగిస్తున్నారు. మీ టాలెంట్ ని అందరూ పొగడాలి, అంతేగాని అందరూ మిమ్మల్ని చూసి భయపడకూడదు. మీరు ఇలాగే ఉంటే ఎవరు మీ దగ్గరికి రారు. నువ్వు చెప్పేది కరెక్టే రుద్ర. ఐఎమ్ సారీ. ఇప్పుడు గనక నువ్వు నన్ను వదిలేస్తే నేను మళ్ళీ ఈ సిటీని నిర్మించుకుంటాను. ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ నేను ఇక్కడ ఎంటర్టైన్ చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. చాలా సంతోషం. ఇప్పుడే రంగీలా పేరుని నిలబెట్టాడు, ఎందుకంటే నా పేరుని నేను మార్చుకుందాం అనుకున్నాను. ఒక నిమిషం. ఇబాయిస్కా మ్యాజిక్ రివర్సో. నా రంగులు నాకు తిరిగి వచ్చేసాయి. థ్యాంక్ యూ రుద్ర. మళ్ళీ షాకాల్ చెప్పేది వెనకు, లేకపోతే నువ్వు వాడిలాగే పరిగెత్తాల్సి ఉంటుంది.